హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాంగ్ ముచ్చట్లు. ఈరోజు మరొక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది చాలా బాగుంటుంది, చాలా హెల్దీ. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదనుకోండి పిల్లలు అప్పటికప్పుడు స్వీట్ కావాలంటే అడిగినా చాలా వేగంగా 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ స్వీట్ని మంచి హెల్తీగా చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు తినొచ్చు అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. స్టవ్ పై గిన్నెని పెట్టుకొని మనం ఇంట్లో ఉండే ఏ కప్పు అయినా పర్వాలేదు, ఆ కప్పుతో 2.25 కప్పులు నీరైతే వేసుకోండి. ఈ కప్పుతోనే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను వేసుకుంటాం అనమాట. అందుకు ఒకే కప్పును పెట్టుకోండి. 2.25 కప్పులు వాటర్ వేసిన తర్వాత అందులో అదే కప్పుతో 1.25 కప్పు బెల్లం వేయండి. ఈ బెల్లం మనం చేసే స్వీట్కి కరెక్ట్గా సరిపోద్ది. ఒకవేళ మీరు తగ్గించుకోవాలనిపిస్తే ఆ 1/2 కప్పు స్వీట్ని అయితే తగ్గించండి. ఇలాగా ఒకసారి కలిపేసి బెల్లం కరిగిన తర్వాత 2 యాలకులను ఓపెన్ చేసి వేయండి. స్మెల్ బాగుంటుంది అనమాట. ఇలాగా కలుపుకున్న తర్వాత పాకం ఏమీ రావక్కర్లేదు, జస్ట్ మరిగితే చాలన్నమాట. ఇలాగా మరిగిపోయిన తర్వాత ఈ గిన్నెని పక్కన ఉంచండి. ఇప్పుడు మరలా స్టవ్ పై కడాయిని పెట్టుకొని అందులో మనం ఏ కప్పుతో బెల్లము వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండి 1 కప్పు వేసుకోండి. వేసుకొని ఈ గోధుమ పిండి మంచి స్మెల్ వస్తుంది అనమాట. అంతవరకు లో ఫ్లేమ్లోనే నిదానంగా వేయించండి, మాడిపోకుండా. చూస్తున్నారా, ఇలాగ లైట్గా కలర్ మారితే చాలు అనమాట. వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. దాన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచండి. మనం ఇందాక ఏ కప్పుతో అయితే పిండి బెల్లం వాటర్ కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నెయ్యి వేయండి. నెయ్యి వేసేసి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా జీడిపప్పు వేయండి. జీడిపప్పు వేసేసి అది కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కిస్మిస్ కూడా వేయండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు ఈ స్వీట్ రెసిపీకి. వేసేసి ఇవి కూడాను కొద్దిగా వేగాలన్నమాట. ఇవి కూడా దోరగా వేగిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇలా తీయడం మొత్తం అయిపోయిన తర్వాత ఆ గిన్నెలో కొంచెం నెయ్యిని తీసుకొని పక్కన ఉంచండి. చూస్తున్నారా, ఇలాగా వేయించుకొని పక్కన ఉంచండి. అదే నెయ్యిలో ఇందాక వేయించి పెట్టుకున్న గోధుమ పిండిని అయితే వేసేయండి. వేసేసిన తర్వాత ఈ నెయ్యిలో గోధుమ పిండి కలిసిపోతే చాలు, ఎక్కువగా వేగిపోవక్కర్లేదనమాట. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకునే చేయండి. ఇలాగా నెయ్యిలో వేగిపోయిన తర్వాత ఇందాక బెల్లం నీరు ఉంది కదా, ఆ బెల్లం నీరుని కొంచెం వేయండి. లేదనుకోండి ఒకేసారి వేసేస్తే పొంగిపోద్ది అనమాట. ఇలాగా కొంచెం వేస్తూ కలుపుతూ ఉండలు కట్టకుండా చేయండి. అలాగని ఉండలు కట్టదు. మొత్తం అంతా కూడాను ఇలాగా 3 or 4 బ్యాచెస్ లాగా వేసుకుంటూ నిదానంగా కలుపుకుంటూ ఉన్నామనుకోండి, ఒక్క 2-3 నిమిషాలకే చక్కగా ముద్దలాగా ఫామ్ అయిపోద్ది అనమాట. ఇలాగా ముద్దలాగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేయకూడదు. మనం వేసిన ఆయిల్ అనేది లైట్గా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంతవరకు కలుపుతూ ఉండాలి. ఇదంతా కూడాను లో ఫ్లేమ్లోనే చేయాలి. చూస్తున్నారా, లైట్గా నెయ్యి బయటికి రిలీజ్ అవుతుంది కదా. ఇలాగా బయటికి రిలీజ్ అవుతున్నప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేయండి. వేసేసి మరలా ఒకసారి కలపండి. ఇలా కలపడం అయిపోయిన తర్వాత చివరగా 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేయండి. ఇది లాస్ట్లో వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా వేసేసి మరలా ఒక్కసారి కలిపేయండి. కలిపేస్తే మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారా, ఈ స్వీట్ ఎంత వేగంగా చేసుకున్నామో తొందరగానే రెడీ అయిపోద్దండి. అయితే ఈ స్వీటు చిన్నపిల్లల దగ్గర నుండి పండు ముసలివారి వరకు ఏ వయసు వారైనా హ్యాపీగా తినచ్చు. అలాగే బీపీ వాళ్ళు, షుగర్ వాళ్ళు కూడాను హ్యాపీగా తినొచ్చు అనమాట. హెల్తీగా చేసాం కాబట్టి ప్రతి ఒక్కరు తినొచ్చు. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, అంత బాగుంది. ఇలా నోట్లో వేయగానే అలా కరిగిపోద్ది, అంత బాగుంది. మరింత ఆలస్యం ఇప్పుడే వెళ్ళి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేయండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.